శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం 18వ భాగం 18/5/26. దీని శ్రీ కొల్లిపర పాండురంగారావు గారు రాశారు. 11వ అధ్యాయం. విష్ణువర్ధన రాజు తన పట్టణానికి వెళ్ళిపోయాక వైశ్య ప్రభువైన కుసుమ శ్రేష్ఠ కులగురువైన భాస్కరాచార్య ధనధార్యాది మంత్రివర్గ సభ్యులు అందరూ సమావిష్టులై ఏం చెయ్యాలి అని ఆలోచించి తర్వాత భాస్కరాచార్యుడు నా ఆజ్ఞకు ప్రత్యుత్తరాలు చెప్పక అత్యంత అవసరమైన కార్యం కలదు కనుక తక్షణమే రావాలని తెలుపుతూ పత్రాలు రాయి 18 పట్టణాలలో వైశ్యులనందరినీ దూతల చేత వెంటనే ఇక్కడికి వచ్చేటట్టు ఉత్తరాలు రాసండి అని గురువాక్యాన్ని కుసుమాచార్యుడు వెంటనే అలా చేశారు. రాజదూత త్వరగా పోయి పత్రికలిచ్చి తిరిగి వచ్చి 18 పట్టణాల వాడు దూతల వచనాలు పత్రికలలో వ్రాయబడిన అర్థాన్ని తెలుసుకొని చాలా ఆశ్చర్యం పొంది తేజోవంతులు పట్టణవాసులై సకల వైశ్యులు ఆలోచించి ప్రయాణమై బయలుదేరి పెనుగొండ చేరారు. 18 పట్టణాల ఆర్య వైశ్య ముఖ్యుల మహాసమావేశం తీసుకున్న నిర్ణయం. వారి రాక తెలిసి కుసుమ శ్రేష్ఠి సపరివారుడి ఎదురే 18 పట్టణాల నుండి వచ్చిన వైశ్యవరుడు అంటే వైశ్య ప్రముఖ ఆహ్వాని తీసుకొచ్చారు. వారికి సముచిత వసతి భోజన సౌకర్యాలు ఏర్పరిచి ఆ మరుసటి రోజు నగరేశ్వర దేవాలయ ప్రాంగణం సమస్త వైశ్య నగరాల నుండి వచ్చారు. 714 గోత్రాల వైశ్య ప్రతినిధులు సమావేశమయ్యారు. అప్పుడు కుసుమాచార్యుడు గురువు గారి ఆనతితో జరిగిన విషయమంతా సభాసదుల సవిస్తరంగా తెలియబరిచి ఆత్మీయులారా, ఈ సమస్య పరిష్కారాన్ని బాగా ఆలోచించి చర్చించి కర్తవ్యాన్ని నాకు చెప్పండి. అప్పుడు కొందరు నగర స్వాములు సభను ఉద్దేశించి సభాసదులారా, విష్ణువర్ధన భూపాలుతో సంబంధం అసంభవమైన విషయం. మనకి ఈ సమస్య పురాకృత దుష్కర్మ ఫలితంగా ఏర్పడి కోరిక వల్ల కానీ ద్రవ్య లోభం వల్ల కానీ స్వకుల ధర్మాన్ని అధర్మాలని పాడుపడేవాడు తప్పక నరకాన్ని పొందుతారని మన పెద్దలు చెప్పారు. ఇప్పుడు కొందరు నగరస్వామి కన్యను రాజుకు ఇవ్వడం అధర్మమేం కాదు, ఈ వివాహం వల్ల వైశ్వజాతికి గొప్ప మేలు చేకూరుతుంది. మనం దీనికి అంగీకరించకపోతే బలవంతుడైన చక్రవర్తితో విరోధం వస్తుంది, మన కులం దెబ్బతింటుంది. అప్పుడు తేజస్యాది అయిన మాధవ శ్రేష్ఠ మొదలైన నగరస్వామి రాజులకు కంజనీయకపోతే మనకు ప్రమాదం కలగని అని భయపడాల్సిన అవసరం లేదు. మన వల్లనే ఈ భూమి పట్టణం దేశం సుభిక్షంగా నిలిచి ఉండదు. మనతో విరోధం పెట్టుకొని ఏ ప్రభుత్వమైన ముందుకు వస్తే అది కొనసాగ. దేశ సౌభాగ్య సంపద ప్రధాన ఆధారాలై కృషి గోరక్షణ వాణిజ్యాలు నిర్వహించే వైశ్యుల నిర్లక్ష్యం చేస్తే ఏ ప్రభుత్వమైనా బతికి బట్టక్కడ. మనం ఎందుకు భయపడాలి? అదే కాదు, పరాశర స్మృతిని అనుసరి ఈ కలియుగంలో వర్ణాంతర వివాహాలు నిషిద్ధాలు కదా అని ఆవేశంగా అప్పుడు కులగురువైన భాస్కరాచార్యుడు సభాసదులారా, వర్ణాంతర వివాహం ధర్మబద్ధమా విరుద్ధమా అనేది ఇప్పుడు సమస్య కాదు. మన యువరాణి వాసవాంబిక గౌరవ ఆమె దివ్యగుణ సమూపేతమైన మహాత్మురాలు, నిరంతరం నివృత్తి మార్గాన్ని సంచరిస్తున్న భక్తురాలు. గౌరవ బాలిక అయిన కన్యగ బాల నాగరుడు కానట్లు వైశ్యుడికి ఇచ్చి వివాహం చెయ్యడం కూడా అనే కట్టుబాటు మనకు ఉంది కదా.
అంత ఆ మాట విన్న తిప్పయార్యాది నగర స్వాములకి ఆచార పర్యాయీ కట్టుబాట్లు మనం కల్పించుకున్నవే కదా ఆచార్యవర్య. పరిస్థితులను బట్టి వాటిని మార్చుకుంటే ప్రమాదమేం లేదుగా. సార్వభౌముడు బలవన్, అతడు మనపై దండవిత్తొచ్చి మన కన్యను బలాత్కారంగా తీసుకుపోతే ఏం చెయ్యగల. వెంటనే కొందరు వైశ్య ప్రముఖులు సభాసదులారు నాడు సీతాదేవిని ఎత్తెక్కుపోయి రావణాసురుడు ఏమనుభవించాడు, ఇప్పుడు కూడా అంతే. అప్పుడు మహావీరుడు సర్వసైన్యాధిపతి విరూపాక్షుడు అంటే ఈమె సోదరు పురధారుణ నేత్రుడై పెద్దలారు సర్వజనులు తమ తమ జాతులను గుణశ్రేష్ఠుడైన వాడి కన్యనిచ్చి వివాహం చేయడం సత్సంప్రదాయమని, సత్పురుషుడు ఈ సంప్రదాయ విడవరని, విడిస్తే రాజశ్చిత్తానికై చాంద్రాయణ వ్రతం చెయ్యాలని ద్విజోత్తములు చెప్పగా విన్నాం కదా. దురాశాపరు, కాముకుడు, హింసాప్రియుడు, ధన బల దర్పయుక్తుడు, అధర్మపరుడై చక్రవర్తి మన కన్యని ఇవ్వడం మా బాలనగర సంఘాన్ని ఆమోదయోగ్యం కాదు. ఈ వివాహం జరగటానికి ఎలాంటి పరిస్థితుల్లో వీలు లేదు అని గట్టిగా. తర్వాత 612 గోత్రాలు వైశ్యులలో ముఖ్యుడై తిప్పయ్య శ్రేష్ఠులై ఈ వాదోపవాదాలతో పని లేదు. వివాహం వ్యక్తిగత విషయం. కళ్యాణం చేసుకోవాల్సిన వాసవి కన్య. ఆమెని ఈ సభకు పిలిపించి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతే నిర్ణయం చేస్తాం మంచిది. అప్పుడు కుసుమశ్రేష్ఠ గురువు ఆజ్ఞ మేర వాసవి కన్య సభాస్థలికి పిలిపించారు. వాసవి కన్య యొక్క ఆగమనంతో సభాసదుల జనలేని ఆసక్తి పెరిగింది. అప్పుడు భాస్కరాచార్య చక్రవర్తి వెళ్ళిపోయింది మొదలు జరిగిన విషయాలన్నీ చెప్పారు. చక్రవర్తిని వివాహం మార్చడం వల్ల అఖిలాంత సామ్రాజ్యానికి పట్టమహిషి కాగలం. సార్వభౌముడి వల్ల సంభవిస్తున్న ప్రమాదాలు తప్పించగలం. అంతా నీ అంగీకారం మీదే ఆధారపడి ఆలోచించి నీ అభిప్రాయం చెప్పు. అప్పుడు వాసవి కన్య సభాసదులను చూసి దైవస్వరూపులారా, తండ్రులారా, సోదరులారా, వాసవి కన్య సభా వ్యక్తికి గల స్వాతంత్రం హరించే వివాహ విషయ అధికారం ఎవరికీ లేదు. నా హృదయం పరాంబికా పాదార్చన సమర్పిత. నేను వివాహమే కోర్తను బ్రహ్మచారిగా ఉండటానికి నిశ్చయించుకో. ఆ పలుకులు వెళ్ళి 612 గోత్రాల చాలా వ్యాకులపడి కుమారి నీ నిర్ణయంతో కులమంతటికీ చేటు వస్తుంది. చక్రవర్తి పగబట్టితే పాము పగబడి అతడు బలం చేత నిన్ను తీసుకొని పోగలడు. అలాంటి వాడిని ఎవరు ఆపలేరు. అప్పుడు భీరువులారా, చక్రవర్తి దండొస్తే విరూపాక్షుడంట ధరణి చక్రమే తలకిందులైపోదేరా. అతడు మనపైకి వస్తే ప్రాణంతో మళ్ళా తిరిగి పోవడు. కస్మ కల్లా ప్రళయ రుద్రుడు ప్రథమ గణాల వంటి మన బాలనగర సైన్యాల ప్రచండ శౌర్యాగ్ని జ్వాలలు నా శత్రు శలభాలు మాడి మసైపో. నా అప్రహిత ఖడ్గ ధారణతో వైరి వీరుల మస్తకాలు తెగ నరికి, అలాగే వాటితో భీషణ రణచండిక లేటి కపాల మాలికను కూర్చి అలంకరిస్తా అని ప్రళయకాల పశ్చన్యంలా గర్జించి అది విని బాలానగర ప్రతినిధులందరూ అన్నిత ఉత్సాహపూరితలై అహంపరంగా శత్రువులు చీల్చి చెండాడదామని ఆవేశపూరితలై కత్తులు చూసి. అప్పుడు కుసుమార్యుడై గురుబాల వృద్ధులార, మనం అహింసా ప్రియులమే కాని బలహీనులంతా ఆ దుష్టరాజేను చంపి
వాసవిని రక్షించుకోగలం అన్న. వాసవి కన్యక త్యాగాహింసలతో అధర్మ దుష్టత్వాలను అంతమొందించే కొత్త విధానం సభవారికి బోధిస్తోంది. వెంటనే వాసవి కన్య లేచి, తండ్రి, ఆర్యులారా, దుష్టత్వాన్ని శిక్షించే నెపంతో యుద్ధాలను కోరి దారుణ మారణ కాండజల్ ప్రపంచాన్ని ఈశ్వాద్వేషాలు భయంకర రక్తదాహాలు పెంచాలి. కానీ యుద్ధోన్మాదులు ఇంతవరకు సాధించిన ఫలితం లేదు. ఒక్కరి స్వార్థానికై లెక్కకు మించిన వాడు బలపడం ఒప్పుకునే పని కాదు. కనుక ఏ విజేత అయినా విగత జీవులై సైనికులను మళ్ళా బ్రతికించగలిగాడా? నా రక్షణకై రణం జరగడం నేను ఒప్పుకో. సైనికుల మళ్ళా కాలవాలమైన వైశ్యజాతి శాంతి అహింసలకే కట్టుబడ్డ మన ఆర్యజాతి వైశ్యకులం ఈ దారుణ రణ ఆసక్తికి కోరుకో. మీరంతా శాంతించండి అని పలికింది. వాసవి పలుకులు విన్న కుసుమశ్రేష్ఠ కుమారి, యుద్ధం వల్ల తప్ప ఈ సమస్య ఏ విధంగా తీరుతుంది? అప్పుడు కన్య, తండ్రి, శాంతం అహింసాత్యాగం అనే వాటితో పరమ క్రూరులదైనా మనం జయించం. చాలా బలవంతులమై ఉండి దుస్తులైన శత్రువులు చంపకుండా వారిలో దుష్టత్వాన్ని రూపుమాపగలరు. వారి దుశ్చర్యలు నిరసన తెలుగు మనమే కష్ట నష్టాలను సహిస్తూ అవసరమైతే ఆత్మార్పణం చెయ్యటకైనా సిద్ధపడినప్పుడు శత్రువు ఎంతటి కఠినాత్ముడై వాని గుండె కరిగి నీరు కాకపో అప్పుడు వాడిలో దుష్టత్వం అంతరించి శిష్టత్వం బయటికి వస్తుంది. కనుక ఈ సత్ఫలితం శాశ్వతం. ఇదే కలియుగంలో అధర్మాన్ని అణచి ధర్మాన్ని ప్రతిష్ఠించట అనుసరణీయమైన విధానం. అదే గాంధీ అహింస. ఈ విధానమే నేటి ప్రపంచాన్ని ఆచరణీయం కనుక దుష్ట సార్వభౌమి నిరంకుశత్వాన్ని నిరసన తెలుగు నేనే అగ్ని ప్రవేశం చేస్తాను. దానితో ఆ రాజు తుచ్చ వాంఛ రణ మారణ తప్పిపోగలవు అని చెప్పు. అప్పుడు 612 గోత్రాల కన్యకతో వాసవి సార్వభౌముడి హృదయం అంత సులభంగా కరిగి నీరైపోయేదిగా. అతడు అనంత సైన్యంతో మనపైకి దండెత్తి వస్తాడు అని పిలి. వెంటనే మనవారు ఆత్మరక్షణ కావించుకోలే అసమర్థులు కాదు బాబు. నా ఈ ఆదర్శ మార్గం బలవంతులైన త్యాగధనులకే అనుసరణీయం. కానీ బలహీనమై పిరికి వాళ్ళ అలాంటి బలహీన పిరికి ఎప్పటికీ అపజయమే కానీ జయం. దుష్ట చక్రవర్తి మానవుడు కాక దానవుడే అయినా అతడు మనల్ని ఏమీ చెయ్యలేదు. వాడి దుష్టత్వాన్ని చూసిన మానవులంతా కూడా అతన్ని గర్హిస్తారు, తిడతారు, ఏజ్ఞపడతారు, అసహ్యించుకుంటారు. వాడి అధర్మ పరిపాలనాన్ని ఒప్పుకో. వాడికి సహకరించి ఆ రాజు ఒక్కడే దిక్కులేనివాడు, అలమటించి చావక తప్ప అని మేఘ గంభీర స్వరంతో చెప్పింది వాసవి కన్యక పలుకు. మహామంత్రాల వివేకవంతుల ప్రభావితులను చేసి మిగతా విషయం రేపు ఆత్మార్పణకు సిద్ధమై 102 మంది వాళ్ళ గురించి మనం రేపు తెలుసుకుందాం.